అనగనగా రంగాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర చాలా మేకలుండేవి. రామయ్య వాటిని మేపడానికి రోజూ అడవికి తీసుకొనిపోయేవాడు. అలా అడవిలోకి వెళ్లిన మంద నుండి ఒక మేకపిల్ల తప్పిపోతుంది. అది ఇంటికి తిరిగి వెళ్లే దారికోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఒక తోడేలు ఆ మేకపిల్లను చూసి తినడానికి దాని దగ్గరకు వస్తుంది. అప్పుడు మేకపిల్ల, దయచేసి నన్ను చంపవద్దు అని అంటుంది. కాని తోడేలు, నాకు చాలా ఆకలిగా ఉంది, నిన్ను ఇప్పుడే తింటా అని అంటుంది. వెంటనే మేకపిల్లకు ఒక ఉపాయం వస్తుంది. మేకపిల్ల తోడేలుతో, నాకు తెలిసిన ఒక పొట్టేలు ఉంది, దాని మాంసం చాలా రుచిగా కూడా ఉంటుంది, దానిని తింటే నీకు చాలా ఆనందంగా సంతృప్తిగా ఉంటుంది అని అంటుంది. తోడేలు ఆలోచించి, ఆ పొట్టేలు ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడుగుతుంది. తెలుసు, నా వెంటరా, దాని దగ్గరకు తీసుకెళ్తా అంటుంది. అలా వెళుతూ మేకపిల్ల తోడేలును సింహం ఉండే చోటుకు తీసుకొని వెళ్తుంది. సింహం మేకను చూసి, ఆహా, నాకు మంచి ఆహారం లభించింది అని అంటుంది. తోడేలు, ఈ మేక నాది అంటుంది. అలా సింహం, తోడేలు పోట్లాడసాగాయి. అప్పుడు ఆ మేకపిల్ల అక్కడి నుండి పారిపోతుంది. మరిన్ని మంచి కథల కోసం వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.